శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశకేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. మనము అంతకుముందు వీడియోల్లో మరి సాధన జీవన్ముక్త స్థితి సాధించే విధానం గురించి కొంత చెప్పుకుందామండి. తర్వాత మధ్యలో కొంచెం నేను పర్యటనలో ఉంటే కారణంగా కొంచెం చెప్పలేకపోయాను. ప్రతిరోజు వస్తాయండి వీడియోలు అవి. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో సాధనకు సంబంధించిన విషయాలే ఉంటాయండి ఇందులో. కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి ఇవి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అవి మీకు నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఒకచోట ఉంటాయి కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం దీపావళి పండుగను జరుపుకుందామండి అందరూ సంతోషంగా. ఎట్లా జరిపారండి? చక్కగా ఆ రోజు అమ్మవారు పూజ చేసుకుని, లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకోవటం, తర్వాత మళ్ళీ టపాకాయలు అంటే మామూలుగా ఆనందంగా పిల్లలు దీపావళి బాణసం కాల్చుకోవటం అన్ని మనం చేసుకుందాం అన్నమాట. అంటే దీన్ని వెలుగుల పండుగ అంటారు అన్నమాట దీపావళి. అసలు మరి మొదలు మరి ఇందులో కూడా మన ఆధ్యాత్మికపరంగా చూస్తే అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళటం అనమాట దీపావళి అంటే. అసలైన దీపావళి ఏంటంటే శాస్త్రాలు ఏం చెబుతాయంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇదండి జీవిత లక్ష్యం అంటే. అసలైన దీపావళి అప్పుడు వస్తుంది అన్నమాట. దీపావళి అంతరార్థం ఏంటంటే మన ఆధ్యాత్మికపరంగా చెప్తే అసత్తు నుంచి సత్యానికి, అంటే అసత్యం నుంచి సత్యానికి అనమాట. సత్యం అంటే ఎప్పుడు ఉండేటటువంటి ఆత్మతత్వం తెలుసుకోవడం సత్యం అనమాట. కాబట్టి అసత్తు నుంచి సత్యానికి. తర్వాత తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి వెలుగులోనికి అనమాట. అంటే జ్ఞానం అనమాట. తమస్సు అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావటం అనమాట. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువు నుంచి అమృతత్వానికి రావాలి అని చెప్పేసి, అమృతత్వాన్ని తెలుసుకోవాలి. మృత్యు అంటే నిరంతరం మనం మృత్యుభావం నుంచి బయటపడి మనం జీవన్ముక్త స్థితిని పొందటమే అమృతత్వం అనమాట. అమృతత్వాన్ని పొందటమే మన యొక్క లక్ష్యం. అసలైన దీపావళి అంటే అది అనమాట. కాబట్టి సాధకులు మనం ఈ లక్ష్యం ఈ విధంగా ఉండాలన్నమాట. ఆ లక్ష్య ప్రాప్తి కోసం మనం ఏం చేస్తున్నామండి, మనం రకరకాలటువంటి సాధనలు చేస్తున్నాం. యోగ సాధనలు కానీ, తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారండి. లక్ష్య సాధన కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అన్ని ప్రయత్నాల యొక్క లక్ష్యం ఏంటి? ఈ అమృతత్వాన్ని పొందటం అనమాట. అమృతత్వం ఎప్పుడు అంటే అమృతత్వం ఎలా వస్తుందంటే అజ్ఞానం పోతే జ్ఞానం, పూర్ణ జ్ఞాన స్థితిలో వస్తాం. పూర్ణమైనటువంటి జ్ఞానం అంటే పరిపూర్ణమైన జ్ఞాన స్థితిలో మనకి యథార్థం బోధపడుతుంది. అప్పుడు మనకి మృత్యుభయం అనేది పోతుంది అనమాట. కాబట్టి దీనికి మనం ఏం చేస్తున్నామంటే రకరకాలుగా మనం సాధనలు చేసేటప్పుడు మేము అంతకుముందు చెప్పుకుందామండి. మన వాళ్ళు అంతకుముందు మన దీనిలో ఏంటంటే కుండలని చైతన్యమైనటువంటి కుండలని మూలాధార సహస్రానికి వెళ్ళినప్పుడు మనకి పూర్ణమైనటువంటి జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పేస్తుంది. అజ్ఞాచక్రం నుంచి మళ్ళీ సహస్రారం వరకు మళ్ళీ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్. బిందు, అర్ధేందు, అగ్నిచక్రం నుంచి పైన స్థాయిలు ఉన్నాయి. కొంచెం నాదంతో అట్లా రకరకాలైనటువంటి స్థాయిలు పైన అగ్నిచక్రం ఒకటే అక్కడ మనస్సు లయమవుతుంది. కానీ దాని తర్వాత స్థితులు కూడా అండి. సహస్రారం కొన్ని స్థితులు ఉంటాయి. తర్వాత సహస్రారం పైన కూడా ఉంటాయి అనమాట. సహస్రారం పైన ఉండే స్థితి ఏమంటారు? ద్వాదశాంతం అంటారు అనమాట. ద్వాదశాంతం అంటారు. అది మనం అంతకుముందు దాని గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. ఆ స్థితులు మరి ఈ లక్ష్యం ద్వాదశాంత స్థితికి వెళ్ళినప్పుడు ఏమిటంటే మన శరీరంలో కణకణము యాక్టివేషన్లోకి వస్తుంది. అంటే ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది అన్నమాట మొత్తం. మన మెదడులోని సమస్త కణాలు కూడా యాక్టివేషన్లోకి వస్తాయి అనమాట. అంటే మనలో సమస్తమైన మన 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 మనలో
మనలో సమస్తమైన జ్ఞానం నిక్షిప్తమైంది. కానీ అది పరిపూర్ణమైన జ్ఞానం అందరూ మరి ఎందుకని పొందలేకపోతున్నారంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండటం కారణం అనమాట. మన బ్రెయిన్ ఉందండి, బ్రెయిన్ 100% ఎవరు ఉపయోగించరండి. 10%, 15% మించి బ్రెయిన్ ఎంత మామూలు సాధారణ వ్యక్తులు 10% ఉపయోగిస్తే కొంచెం తెలుగులో 15%, 20% అంతే ఉపయోగించేది శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి మిగతా 80% ఇన్యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ సెల్స్ మొత్తం ఎందుకని మరి యాక్టివేషన్ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే ఎనర్జీ లాసెస్ అనేది మనం అరికట్టట్లా. ఎనర్జీ లాస్ని మనం శరీరంలో ప్రొడ్యూస్ భగవంతుడి యొక్క ఆత్మస్వరూపం అందరిలో ఉంది. భగవంతుడే ఉన్నాడు లోపల. ఆయన ద్వారా ఎనర్జీ నిరంతరం మనకు అందుతూనే ఉంటుంది. కానీ మన వేస్టేజ్ ఏదైతే ఉందో అంటే హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఉన్నా కూడా మనం హౌ టు యాక్టివేట్ ఎనర్జీని మనం ఎట్లా పెంచుకోవాలనేది ఆ విధానం తెలిపేది అంటే యోగా ఉంటుందండి. మనం ఎనర్జీ లాసెస్ అరికట్టి క్రమక్రమంగా మనం మళ్ళీ యథార్థ స్థితికి వెళ్ళటం అనమాట. వెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి కలవటం అనమాట. ఎక్కడ కలవటం? మళ్ళీ రీయూనియన్, మళ్ళీ కలవటం అనమాట. ఆత్మలో మళ్ళీ తిరిగి పరమాత్మలో కలవటం అనమాట. ఈ స్థితిని మొదట మనం ఏం చేయాలంటే మనం రకరకాల సాధనలు చేయాల్సి వస్తుంది అనమాట. సాధనలు చేస్తుంటాం అందరూ. అన్ని సాధనల యొక్క లక్ష్యం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెంచడమేనండి. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా పడిపోతున్నాయో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక చెరువులోకి నీళ్లు పెడతామండి, నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళని మనం చెరువుకి అవుట్లెట్స్ ఉంటాయి కాబట్టి అవుట్లెట్స్ అన్నింటిని ఆపేస్తే నీళ్లు తెలుస్తాయి అందులో. మనం 6 ద్వారాలు పెట్టాం, బయటికి వెళ్ళే ద్వారాలు 6 కాలంలో వెళ్ళిపోతుంది బయటికి. 6 తెరిచి పెడితే ఎనర్జీ ఉంటుందండి? ఉండదు. అట్లాగే మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అరిషడ్ వర్గం అనేటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గం ఉంటుంది. 6 అవుట్లెట్స్ని పెట్టామండి బయటకు వెళ్ళేట ఎనర్జీని బయటకు వెళ్ళేటటువంటి మార్గాలు, డ్రైన్ చేసేట ఎనర్జీని తీసేసే మార్గం అనమాట. ఎనర్జీని పోగొట్టే మార్గాలు. ఈ 6 మార్గాలు వల్ల ఏమైందంటే మనకి ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీళ్లు చెరువులో నీళ్లు పెట్టాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ అవుట్లెట్స్ని కట్టేసేయాలి. కాబట్టి సాధకుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఫస్ట్ అలవాలన్నమాట. అది అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఎర్షడ్ వర్గం ద్వారా మీకు ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం శరీరంలో ఎప్పుడు డిప్రెషన్ అనమాట. శరీరం మనస్థితి కాదు, శారీరక స్థితి కాదు, ఎప్పుడు బలహీనంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎంతో బలంగా ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహించడం అనేది సాధకుడు ఫస్ట్ చేయాల్సినటువంటి ఇంద్రియ నిగ్రహం అనేది సాధకులు ఏర్పరచుకోవాలన్నమాట. దానికి ఏం చేయాలి? దానికి సాధన చేయాలి. మనలో ఉన్న లోపాలేంటి తెలుసుకోవాలి. ఈ లోపాలు ఏది ఎక్కువ, కోపం ఎక్కువ ఉందా? కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సహనం, ఓర్పు ప్రాక్టీస్, దైవ గుణాలు, దానికి వ్యతిరేకమైనటువంటి దైవ గుణాలు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అట్లాగే ఎవరి మీద ద్వేషం ఎక్కువ ఉందా? దానికి ఆపోజిట్ ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే నీకు పని చేయటంలో నీకు టెన్షన్ ఉందా? ఆ సహనం, ఓర్పు అనేటువంటి ఆ గుణాలను అలవర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ దైవ గుణాలు అనమాట. వీటన్నిటికీ ఏంటంటే దైవ గుణాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయండి. ఆ పెంచడం ద్వారా ఏమైందంటే నీకు పరిపూర్ణత అనేది వస్తుంది అనమాట. బాడీలో ఉన్నటువంటి ప్రతి కణము శక్తివంతమైనప్పుడు మనం ఏంటంటే మనం జన్మల నుంచి మన సంస్కారాల రూపంలో రకరకాల అనుభవాల్ని, అలవాట్లని అందులో మనం ఏర్పరచుకుందాం. ఆ అలవాట్లకు అనుగుణంగానే లోపల ఉన్నటువంటి సెల్స్ బాడీలో ఉన్నటువంటి కణాలకు స్పందిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? అది జన్మల నుంచి ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రోగ్రామింగ్ని ప్రకారం మనం స్పందించడం అనేది ఆగాలి. వాటిని ఆపేయాలి అనమాట. అంటే అది ఎట్లా ఆగుతుంది? మనం ఉన్నట్టుగా చూడటం, వర్తమానంలో ఉండటం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. మనం చేస్తున్న పని మీద మనసుని ఏకాగ్రత చేయటం అనమాట. యోగం అంటే ఏంటంటే
యోగం కర్మసు కౌశలం అనమాట. అంటే చిత్తవృత్తి నిరోధం యోగం అనమాట. తర్వాత దాని చిత్తవృత్తి నిరోధం ఏం చేయాలంటే కర్మని సక్రమంగా చేయటం అన్నమాట. కర్మ మనం చేసే పనులు ఉంటాయి కదా, ఇంట్లోనూ ఆఫీసులోనూ బయట రకరకాల కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలు చేసేటట్టు కర్తవ్యాల్ని పర్ఫెక్ట్గా చేయటం తెలుసుకోవాలి, జాగ్రత్తగా చేయటం తెలుసుకోవాలి, ప్రేమగా చేయటం తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, అందులో నైపుణ్యం సంపాదించి చేయటం తెలుసుకోవాలన్నమాట. ఈ స్కిల్స్ అన్నీ నువ్వు ఇవన్నీ ఎప్పుడైతే నీకు వస్తాయో మనసు ఏకాగ్రం అవుతుంది అనమాట. మనసు ప్యాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళదు. పని చేస్తున్న పని మీదే మీ మనసు ఏకాగ్రం అవుతుంటే ఏమవుతుంది, ఇక ప్యాస్ట్ గురించి ఆలోచించు, ఫ్యూచర్ గురించి ఆలోచించు అనమాట. ప్రజెంట్లో ఉన్నప్పుడు జరిగేది ఇది. ఇప్పుడు ఫిలాసఫర్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఇదే ఇదే ఫిలాసఫీ చెప్తారు. ఆ జడ్డి కృష్ణమూర్తి ఫిలాసఫీ చెప్పేది కూడా అదే, ప్రజెంట్లో ఉండమని చెబుతుంటారు ఆయన ఎక్కువ. ఇప్పుడు చాలా మంది చెప్పేటువంటి ఫిలాసఫర్స్ చెప్పేదంతా ఇదే చెప్తారు అనమాట. ఎందుకని ఇది ముఖ్యం, మనకి ఎనర్జీ లాస్ను అరికట్టాల. మన శరీరంలో మనసులో మానసిక శక్తిని మనం వృధాగా శారీరక శక్తి ద్వారా కొంత పని చేస్తాము. మానసిక శక్తి ఏంటంటే మన సంకల్పాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట, మన యొక్క ఆలోచనల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆలోచనలు తీవ్రంగా ఎప్పుడు ఉంటాయండి, ఆలోచనలు తీవ్రంగా ఎప్పుడు ఉంటాయంటే మనలో ప్రాణశక్తి లెవెల్స్ తగ్గినప్పుడు ఉంటాయి అనమాట. ప్రాణశక్తి లెవెల్స్ తక్కువగా ఉన్న మానసికంగా బలహీన వ్యక్తికి ఒక చోట కూర్చున్న నిరంతర ఆలోచనలు వస్తాయి. ఆలోచన మీద కంట్రోల్ ఉండదు అన్నమాట. ఆలోచనల మీద కంట్రోల్ ఎప్పుడు వస్తుంది, ప్రాణశక్తి లెవెల్స్ పెరగాలి. ఇప్పుడు మనం చూడండి, ధ్యాన స్థితుల్లో ఇప్పుడు అష్టాంగ యోగంలో కూడా ఇవి వే ఆఫ్ లివింగ్ గురించి ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలి, యమము అనమాట. యమము అనే అంగంలో ఫస్ట్ అష్టాంగ యోగంలో 8 అంగాలు ఉంటాయండి. అందులో యమము అనేది ఫస్ట్ది. యమము అనేది దానిలో 5 అంగాలు ఉన్నాయండి. సత్యము, అహింసము, అస్సేయము, అపరిగ్రహము, తర్వాత బ్రహ్మచర్యం అనేది 5 రకాల అంగాలు ఉన్నాయండి. అంటే ప్రపంచంలో మనం ఏ రంగంగా బతకాలనేది ఈ యమం చెబుతుందన్నమాట. సత్యం మాట్లాడటం, తర్వాత అహింస, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇతరులను హింసించకుండా ఉండడం. అవి చేస్తే ఏమవుతుంది, అవి చేయటం వల్ల ఏమవుతుందంటే మానసికంగా ఎవరినన్నా ఏమన్నా అంటే వాడు మళ్ళీ ఏదంటాడు, మళ్ళీ మనసు మనసు దాని గురించి ఆలోచిస్తారనమాట. కాబట్టి ఇవి మనం ప్రశాంతంగా ఉండడానికి ఇవి చేయాలి, సత్యం మాట్లాడటం, అహింస అనేది పాటించడం. అస్సేయము అపరిగ్రహం, అస్సేయము అపరిగ్రహం అన్నమాట. అంటే అస్సేయం అంటే దొంగిలించడం అనమాట. భగవంతుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందాలన్నమాట. తర్వాత నీకు ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, దాని ఇతరులతో షేర్ చేసుకునేటువంటి నీ వరకు నీకు ఎంతవరకు అవసరమో అది అంతవరకు వాడు కాదు, మిగతాది ఇతరులకు షేర్ చేయటం అనేది తెలుసుకోవాలండి. అది అస్సేయం అంటే మనకు మన అంతా భగవంతుడి సృష్టి, ప్రపంచం ఈలో ఉన్న జీవులు మొత్తం భగవంతుడి సృష్టి. మనం ఒక్కళ్ళే దాచిపెట్టడం, మనం ప్రపంచంలో భగవంతుడు ఇచ్చినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం ఒక్కళ్ళే మన దగ్గర నిల్వ చేయటం అనేది అది అస్సేయం కిందకు వస్తుంది అన్నమాట. తర్వాత అపరిగ్రహం అంటే ఇతరుల దగ్గర ఏమైనా ఇచ్చినా కూడా తీసుకోకుండా ఉంటుంది అనమాట. తీసుకుంటే ఏమవుతుంది, ఇంకా వాడి మాటలు వినాల్సి వస్తుంది మనం. వాడు ఏ చెప్తే అది వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకున్నాం అనుకోండి, డిపెండెన్సీ అనేది వస్తుంది అనమాట, ఆధారపడటం అవుతుంది. ఇంకా వాడు ఏమైనా అన్నా కూడా మౌనంగా మనం అనలేదు, ఎదురు తిరగలేదు అనమాట. తర్వాత తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులది కర్మలు కూడా వస్తాయి. ఇంకో లాస్ అనమాట. ఈ కర్మలు వాళ్ళు బ్యాడ్ కర్మలు అనేది మనకు దానాలు చేస్తుంటారు అనుకోండి, దానంగా కానీ గిఫ్ట్లు కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడు కర్మలు తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంది అనమాట. అట్లా బ్రహ్మచర్యం అంటే అందరూ అనుకుంటే సంసారంలో బ్రహ్మచర్యంగా ఉంటుంది కదండి, అదొకటే కాదు అర్థం. బ్రహ్మమును చరించడం బ్రహ్మచర్యం అనమాట. అంటే నిరంతరం భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. భగవంతుడే మనకి అన్నీ భగవంతుడు మొత్తం సమస్తం ఇచ్చింది మనకు ఎవరంటే భగవంతుడు అన్నమాట. సృష్టిలో సమస్తం మన జీవించడానికి కావాల్సిన వస్తువులు కానీ, బయట దొరికేటువంటి చెట్లు కానీ, మొక్కలు కానీ, వీటి నుంచి మన ఆహారం వచ్చింది సూర్యరశ్మి. సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు అనమాట. సూర్యరశ్మి వల్ల ప్రాణశక్తి రావటం, మనం రిసీవ్ చేసుకోవడం కదా, ప్రాణశక్తి ద్వారా లోపల కార్యక్రమాలు, మన శరీరంలో కార్యక్రమాలు
మరి ధనపడటం కాదు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు భగవంతుడి పట్ల మనకి మనకి భక్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడి పట్ల భక్తి అనేది కూడా బ్రహ్మచర్యం కిందకి వస్తుందన్నమాట. కాబట్టి ఈ మూడు ఏంటంటే ఎప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడే సమస్తం చేస్తాడు. భగవంతుడి కృప ఏంటంటే మనకి ఆ, ఈ మనం జీవించగలుగుతున్నాం అనేటువంటి భావాన్ని మనసులో గుర్తుపెట్టుకోవటం బ్రహ్మచర్యం అనమాట. కాబట్టి ఇది అండి మామూలుగా యమంలో దొరికిన 5 భాగాలు అనమాట. అట్లాగే అష్టాంగ యోగంలో రెండవ మెట్టు ఏంటంటే నియమము అండి. నియమాలంటే వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి నియమాలు అనమాట. వ్యక్తిగతంగా మనిషి ఎలా ఉండాలి అనేది నియమాలు చెప్తాయి అనమాట. నియమము అంటే అందులో మళ్ళీ నియమాలు 5 భాగాలు ఉన్నాయండి. అందులో శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, తర్వాత మళ్ళీ స్వాధ్యాయము, ఈ ఇవన్నీ వస్తాయండి. 5 భాగాలు. మానసిక శౌచం అంటే ఏంటంటే పరిశుభ్రత అనమాట. అంటే మానసికంగా మంచి ఆలోచనలు చేయటం, పరిశుభ్రత వాతావరణంలో ఉండటం. అవి ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మన ప్రశాంతత మానసిక ప్రశాంతత అనేది వస్తుంది అనమాట. కాబట్టి శౌచం అనేది ఇందులో తప్పనిసరి అనమాట. అంతఃశౌచం, బాహ్య శౌచం. అంతఃశౌచం అంటే మానసికంగా మంచి ఆలోచనలు చేయడం, పాజిటివ్ థింకింగ్ ఉంటాం అనమాట. బాహ్య శౌచం అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అనమాట. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనకి జబ్బులు రావు కాబట్టి, చక్కగా ప్రశాంత పరిస్థితులు ఉంటాయి కాబట్టి శౌచానికి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అందరం. మనకి భగవంతుడు ఏ పని చేసినా కూడా భగవంతుడు మనకి మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం మొదటి నుంచి కూడా భగవంతుడు మన అనుగ్రహంతో నడుస్తుంది. కాబట్టి ప్రతి క్షణం ఆయన ఉండి మనలో ఉన్నాడు, మనలో ఉండి ఆ భగవంతుడే ఉండి అన్ని నడిపిస్తాడు అనేటువంటి భావం కలిగితే సంతోషం ఏర్పడుతుంది కదా. భగవంతుడే సమస్తం చేస్తున్నాడు, సమస్తం చూస్తున్నాడు, చేస్తున్నాడు అని చెప్పే కదా భావం. మనలో ఉంది కూడా ఆయన అని చెప్పి తెలిసినప్పుడు సంతోషం అనేది ఉంటుంది. అందరిలో ఉంది ఆయనే ఉన్నాడు, ఎక్కడ చూస్తే భగవంతుడే ఉన్నాడు, భగవంతుడి స్వరూపం అని చెప్పి అనుకున్నప్పుడు అది సంతోషంగా ఉండడం అనేది మనకి భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పట్టడం అనేది సంతోషం అనమాట. తృప్తిగా ఉంటుంది, అది కూడా సంతోషం కిందకు వస్తుందన్నమాట. అట్లా స్వాధ్యాయము, మంచి మంచి పుస్తకాలు చదవటము, తర్వాత ఇట్లా మామూలుగా సత్సంగాలకి రావడం కాదు. మంచి సత్సంగాలు లేకపోతే మనకు ఆధ్యాత్మిక ఋషులు ముందు అనేకమైనటువంటి సాహిత్యాలు ఇచ్చారు అన్నీ. అది అది అటువంటి సాహిత్యాల్లో ఇవన్నీ సాధనా మార్గాల గురించి చెప్పాలంటే, అంటే సాధనా మార్గాలు అంటే ఎనర్జీ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి దాని గురించి చెప్తారనమాట. కాబట్టి స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అండి. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడిని నమ్మి, ఈశ్వరుడు నీలో ప్రతి జీవిలో భగవంతుడే ఉన్నాడు అనమాట. భగవంతుడు ఉన్నాడని చెప్పేసి అది ఎవరు అనుకోరు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని చెప్పి తెలిస్తే, లోపల భగవంతుడు ఉండి అన్ని చూస్తాడని తెలిస్తే ఎవరు తప్పు పని చేయరు. తప్పు పని చేస్తున్నారంటే ఏంటంటే వాడు సొంతంగా అనమాట, మనసు పరిధిలో చేస్తారనమాట. లోపల భగవంతుడే సమస్తం చేస్తాడు అనేటువంటి ఆ రకమైన భావం మనిషిలో ఉంటే తప్పు పనులు జరగదన్నమాట. కాబట్టి ఈశ్వర ప్రణామం అంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. భగవంతుడు పట్ల సమర్పణ భావంతో కలిగి ఉంటుంది అన్నమాట. భగవంతుడు అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు స్వార్థంతో కూడిన ఆలోచన మానేసి భగవంతుడు ఉన్నాడని ఆలోచించినప్పుడు ఏంటంటే భగవంతుడు ఉన్నాడు లోపల అని చెప్పినప్పుడు భగవంతుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే గివింగ్ అనమాట, ఇవ్వటం అనమాట, ఇతరులకి హెల్ప్ చేయడం అనమాట. అది భగవంతుడి జీవకోటికి మొత్తానికి అవ్యాజమైన ప్రేమతోటి అందరినీ పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు నిజంగా ఉన్నాడని భావిస్తే మనం కూడా ఏంటి మనకున్న శక్తియుక్తులతోటి జీవజాలానికంతా హెల్ప్ చేస్తాం అనమాట. కాబట్టి ఈశ్వరి ప్రణామం అనమాట. మనం ఏం చేయాలంటే అది ఈశ్వరుడిలో మన లోపల ఉన్నాడని భావించినప్పుడు చక్కగా మన సాటి వాళ్ళకి హెల్ప్ చేయటం, తర్వాత యజ్ఞకర్మలు చేయడం, భగవద్గీతలో చెప్పినటువంటి యజ్ఞకర్మలు చేయటం అనేది అది అలవరుచుకుంటారు అనమాట. ఇవన్నీ దేనికోసం అండి, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచడం కోసం అనమాట. మీ లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఆ ఎనర్జీ లెవెల్స్ని పెంచటం కోసం ఇవన్నీ నియమ ఆసన అంటే స్థిరాసనాల్లో కదలకుండా కూర్చోటం అనమాట. మన మూమెంట్ శరీరంలో మానసికమైనటువంటి ఆలోచనల ద్వారా కానీ శారీరకమైనటువంటి కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నంత కాలం ఎనర్జీ ఏమైందంటే మనసు ద్వారా వేస్ట్ అయిపోతుంది. కర్మేంద్రియాల ద్వారా కదలికల ద్వారా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎనర్జీని అరికట్టడానికి ఇవి కూడా మనకి ఇప్పుడు బాహ్య ప్రపంచంలో ఎట్లా ప్రవర్తించాలో తెలియాలి. తర్వాత
ఈ వ్యక్తిగతంగా ఎట్లా ప్రవర్తించిందో అది కూడా పాటించాలి. పాటించిన తర్వాత ఏం చేయాలి? ఇంకా ఈ ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాల ద్వారా వేస్ట్ అయ్యేటువంటి ఎనర్జీని ఆపాలన్నమాట. అంటే కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా వృధా అవుతున్నటువంటి ఎనర్జీని ఆపాలంటే ఏం చేయాలి? స్థిరంగా కూర్చుంటం అలవాటు కావాలి. ఒక ఆసనం, స్థిరాసనంలో పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, తర్వాత రకరకాల ఆసనాలు ఉన్నాయి అందులో. వాటిని మనం ఏది ఫ్రీగా ఉంటే దాన్ని స్థిరంగా వెన్నెముక నిటారుగా ఉంచేటువంటి ఆ ప్రాక్టీస్ని చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆసన సిద్ధి అనేది ఒక గంట సేపు మనం కనీసం కూర్చునేటువంటి ఆ స్థితి ఉండాలన్నమాట. లేకపోతే కుర్చీలో అయినా కూర్చోవచ్చు. కుర్చీలో కూడా కదలకుండా వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకొని కుర్చీలో అయినా కూర్చోవచ్చు. మన కింద కూర్చోవాలని లేదు, అలాగా కూడా కూర్చోదు. ఆసన స్థితి అనేది ఫస్ట్ రావాలన్నమాట. కాబట్టి యమ నియమ ఆసన. ఆసనం తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే అష్టాంగ యోగాల సంగతి నుంచి ఉందన్నమాట. అష్టాంగ యోగాలో 4వ స్టెప్ ఏంటంటే ప్రాణాయామము. ప్రాణాయామం ద్వారా ఏం జరుగుతుందండి? ప్రాణాయామంలో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయండి. ఆ ప్రాణాయామంలో ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. అంటే కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసను పీల్చి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా వదలటం, తర్వాత ఎడముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసను పీల్చి తర్వాత కుడి ముక్కు ద్వారా వదలటం అనేది ఫస్ట్ నాడీ శ్వాస ప్రాణాయామం. ఇది ఒక 4 రోజులు చేసిన తర్వాత కుంభక ప్రాణాయామం చేయొచ్చండి. ఎట్లా? ఫస్ట్ మొదట కుంభక ప్రాణాయామం, దీనివల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకని? లోపల ప్రతి కణం కూడా యాక్టివేషన్లోకి వస్తుంది. కుంభక ప్రాణాయామం వల్ల ఎందుకు యాక్టివేషన్ వస్తుందంటే, ఇది నాడీ శ్వాసనం వల్ల ఏమవుతుందంటే మన ప్రాణశక్తి లెవెల్స్లో, ప్రాణశక్తి మన 72,000 నాడుల్లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిపోతాయండి. ఇది నాడీ శ్వాస ప్రాణాయామం వల్ల. అంటే ఏంటి? మన లోపల శరీరంలో, స్థూల శరీరం లోపల ప్రాణమయ కోశం అనమాట. ఆ ప్రాణమయ కోశంలో 72,000 ముఖ్యమైన నాడులు ఏంటంటే ఒక కరెంట్ సర్క్యూట్స్ లాగా ప్రతి అవయవాన్ని పనిచేయడానికి ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహాలే కారణం అనమాట. అంతరవయవాలు పనిచేయడానికి ప్రాణశక్తి యొక్క ప్రవాహాలు కారణం అనమాట. కాబట్టి ఇవన్నీ దేనితో ఏంటంటే మన సైంటిస్టులు చెప్పేదంటే వేగస్ నర్వస్ అంటారు. కింద నుంచి మన పాదాల దగ్గర నుంచి పైదాకా శిరస్సు దాకా వేగస్ నర్వ్ అనమాట. దాని నుంచి ప్రాణశక్తి ప్రవాహాలు రకరకాలుగా శాఖోపశాఖలుగా శరీరం అంతా వ్యాపించినట్టు అనమాట. ఇక్కడ మన వాళ్ళు చెప్పేదంటే, యోగ శాస్త్రంలో చెప్పేది ఏంటంటే సుషుమ్నా నాడి అంటారు అన్నమాట. సుషుమ్నా నాడి నుంచి ఇదిలో షట్చక్రాల నుంచి శరీర భాగాలకి ప్రాణశక్తి సరఫరా అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇంత సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని మనం ప్రాణశక్తి వాళ్ళు ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో పోవాలంటే ఏం చేయాలి? నాడీ శోధన ప్రాణాయామం చేయాల్సింది అనమాట. నాడీ శోధన ప్రాణాయామం చేసినప్పుడు ఏమైందంటే ఈ అడ్డంకులు 72,000 నాడుల్లో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో హర్డిల్స్ అనమాట, వాటిని బ్లాక్స్ అంటారు. మా ఇంగ్లీష్లో వాళ్ళు ఏదన్నా బ్లాక్స్ అంటారు అనమాట. అందులో ఏదైనా బ్లాక్ ఏర్పడిందంటే అవయవాల్లోకి సరైన ప్రాణశక్తి సరఫరా జరగక అవయవంలో లోపం ఏర్పడుతుంది అనమాట. రోగాల రూపాల్లో బయటకు వస్తుంటాయి. కాబట్టి నాడీ శోధన ప్రాణాయామం చేసిన తర్వాత కుంభక ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేయాలండి. కుంభక ప్రాణాయామం ఎట్లా చేయాలండి? మొట్టమొదటిలో ఎలా చేయాలంటే 10 సెకండ్లు మీరు లోపలికి గాలి తీసుకున్నారనుకోండి, 10 సెకండ్లు ఆపటం, 10 సెకండ్లు మళ్ళీ వదలటం. ఇదంటే 10, 10, 10 రేషియో ఈక్వల్గా ఉండేట్టుగా ఫస్ట్ ఆ రకంగా చేయొచ్చండి. 10 సెకండ్లు మీరు ఆపలేదనుకోండి, 5 సెకండ్లు లోపలికి తీసుకోవటం శ్వాసని, 5 సెకండ్లు ఆపటం, 5 సెకండ్లు వదలటం. అది ఫస్ట్ అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే మనకు మామూలుగా మన బ్రీతింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది షాలో బ్రీతింగ్ ఎవరు చేయరండి. అందరూ పైపైన పీలుస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ కణజాలాలు సరిగ్గా అందదు. కాబట్టి ఆక్సిజన్ అందాలంటే లోపల ఉన్న ప్రాణశక్తి లెవెల్స్ పెరగాలంటే ఏంటంటే ప్రాణాయామం అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా మీరు ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటి? వివేకానంద స్వామి చెప్పినట్టు రాజయోగంలో చెప్పాడు అనమాట. ఆ ప్రాణాయామం ఉందన్నమాట. అది ఏంటంటే 1:4:2 అండి. 1 సెకండ్ గాలి పీలిస్తే 4 సెకండ్ల లోపల ఆపాలి, కుంభకం అనమాట. 2 సెకండ్లు వదిలేయాలన్నమాట. ఇదండి మా వివేకానంద స్వామి చెప్పేటటువంటి ప్రాణాయామ ప్రక్రియ. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాణాయామ ప్రక్రియలు సక్రమంగా చేస్తుంటే ఇది క్రమక్రమంగా పెంచి మనం 5 సెకండ్లు, తర్వాత 10 సెకండ్లు మనం లోపలికి గాలి తీసుకోవటం, 10 సెకండ్లు తీసుకుంటే 40 సెకండ్లు కుంభకం అనమాట. తర్వాత 20 సెకండ్లు వదలటం అనమాట. ఇది చేసినప్పుడు ఏమైందంటే మన రుగ్మతులు, శరీర రుగ్మతులు ఏవైతే ఉన్నాయో
ఇప్పుడు చాలామందికి షుగరు, బీపీ అవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మన లోపల ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని మనం జబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. అవన్నీ పోతాయన్నమాట. ఎందుకు పోతాయి? ప్రాణశక్తి లెవెల్స్ లేకనే ఇప్పుడు లోపల ఎనర్జీ లెవెల్స్ లేకపోవటం వల్లనే మనకి ఏమైందంటే ఈ జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి జబ్బుల ద్వారా ఏమైతుంది ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంటాయి అన్నమాట. మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే మార్గంలో మామూలు జబ్బులు తట్టున్న వాళ్ళు చేస్తే జబ్బులు తగ్గుతాయి. మామూలు యోగ స్థితి కోసం చేసే వాళ్ళు ఏమవుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మొక్క ప్రాణాయామం వాళ్ళు కానీ వాటి వల్ల కానీ ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే మార్గాలు ఇవన్నీ అన్నమాట. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయండి. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలకు వేరే ఆహారాన్ని అందించడం అన్నమాట. ఇంద్రియాలు బయటకు పోయేటటువంటి ఇంద్రియాలకి మంచి వైపుకి తిప్పడం ప్రత్యాహారం అంటే. ఆ సినిమాలు చూసేప్పుడు మంచి మంచి పుస్తకం చదవటం, చెడు మాటలు వినేప్పుడు మంచి మంచి శాస్త్రాలు చెప్పినటువంటి సత్సంగంలో మాటలు వినటం కానీ, మంచి విషయాలు వినటం కానీ, శాస్త్ర విషయాలు తెలుసుకోవటం కానీ ఇవన్నీ ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే దురుపయోగం చేస్తున్నామో ఇంద్రియ శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడు ఇస్తేనే మనకి ఇంద్రియ శక్తులు అనేవి ఏర్పడ్డాయి. భగవంతుడి లోపల ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడి యొక్క సృష్టి ఎట్లా జరిగిందంటే భగవంతుడి నుంచి శక్తి కండెన్స్ అవుతామట. కాంతి రూపంలో ఉన్న భగవంతుడి శక్తి కండెన్స్ అంటే ఒక చోట ఘనీభవించడం వల్ల సూర్యుడు గ్రహమండలం ఇవన్నీ ఏర్పడ్డాయి అనమాట. కాబట్టి ఆ సూర్య కాంతితోటి మనం రిసీవ్ చేసుకున్న ప్రాణశక్తి లెవెల్స్ మనకి శరీరంలో మనం నిరంతరం మన లోపల ప్రక్రియలన్నీ దేహ ప్రక్రియలు జరగాలంటే ఆ ప్రాణశక్తి ఉండాలన్నమాట. కాబట్టి ఈ ప్రాణశక్తిని పెంచేటటువంటి మార్గాలు అంటే ఇంద్రియాల ద్వారా వేసే ఎనర్జీని మనం దాన్ని ఆపటం అనమాట. దాన్ని ప్రత్యాహారం అంటారు మనం. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఏకాగ్రత అనేది ఇది ప్రత్యాహారము ఈ ప్రక్రియల ద్వారా ఎనర్జీలో పెంచుకున్నాం అనుకోండి. పెంచుకుంటే ఏమవుతుందంటే నీకు లోపల ఉన్న కణజాలాల్లో అన్ని శక్తివంతం అవుతాయి. ఇప్పుడు మీరు 10% ఉందనుకోండి, బ్రెయిన్ సెల్స్ 10% అనుకోండి, అవి ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా 40 వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఒక ఏదైనా పని చేసినప్పుడు ఏకాగ్రంగా చేయడం అటువంటి స్థితులు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు మనం మనం ఏదైతే ఆలోచిస్తుంటామో దాని మీదే మనసు ఏకాగ్రంగా అవటం అన్నీ అది అటువంటి స్థితిలో ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ధారణ అనేది వస్తుందన్నమాట. ఒక ధారణ అంటే అదేంటంటే మనకున్న ఏకాగ్రత లెవెల్స్ పెరగడం అనమాట. ధారణ శక్తి పెరుగుతుందన్నమాట. ఏదైనా విషయం ఆలోచిస్తుంది దాని గురించే ఇతర ఆలోచనలు రావు. దాని మీదే ఉంటుంది మనసు అన్నమాట. కాబట్టి దానివల్ల ఎంత ఉపయోగం అండి మనకి? ఇప్పుడు ధారణా శక్తి పెరగడం వల్ల ఏమవుతుందంటే చేసే పని పర్ఫెక్ట్గా చేస్తాము. తర్వాత చక్కగా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ ధారణా స్థితులు అనేది పెరగడానికి ఇవన్నీ వెనకలో మనం సాధన అలా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ సాధన చేసినా కూడా మన యొక్క ఎనర్జీ లెవెల్ మానసిక శక్తులు పెరగాలి, శారీరక శక్తులు కూడా పెరగాలన్నమాట. సాధన లక్ష్యం అదనమాట. కాబట్టి ధారణ ఎప్పుడైతే చేయటం వస్తుందో ధారణ తర్వాత ధ్యానము. ధారణ తర్వాత ఏంటంటే ధ్యానం అంటారు. అంటే మీకు ఆ ఏకాగ్రత వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ధ్యానం అండి. మా భగవంతుల నామం కానీ తర్వాత రూపం కానీ ధ్యానం చేయటం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతర ఆలోచనలు రావు ఇంకా. పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచనలు రావు. చేస్తున్నటువంటి నామం మీదే నామం భగవంతుడి యొక్క మనం ఎవరి గురించి ఆలోచిస్తామో దానిగా వాటి లక్షణాలు మనం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. భగవంతుడు రాముడి గురించి ఆలోచించామనుకోండి, ఆయన యొక్క నామంతో ఆయన రూపంతో మన కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆయనకు ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి ఏదైతే ఉందో అది మనం కూడా రిసీవ్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ఆ దేవతలు ఆరాధన చేయడం ద్వారా మనం ఎనర్జీ లెవెల్స్ చాలా క్విక్గా అంటే అక్కడ దాకా రావాలంటే మీకు ధ్యానం దాకా రావాలంటే అంటే కుండలిని యాక్టివేషన్ జరగాలి. కుండలిని యాక్టివేషన్ మనం మొట్టమొదట ఈ ఏకాగ్రత పెంచుకోవటంలోనే మీకు కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుంది సాధారణంగా. అది ఒక పద్ధతి. యోగాసనాల ద్వారా కానీ ప్రాణాయామాల ద్వారా కానీ కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది అన్నమాట. కానీ దీనికంటే సేఫెస్ట్ మార్గం ఏంటంటే మన కుండలిని సిద్ధ మహాయోగం అన్నమాట. ఆ గురువు ద్వారా మనకు కుండలిని జీవితం అనేది నిద్రాణమైనటువంటి ఆ శక్తి మేల్కొనడం అనేది సిద్ధ గురువు ద్వారా, అందరు గురువుల ద్వారా కదండి, సిద్ధ గురువు ద్వారా అంటే ఈ యమ నియమాల్ని
సక్రమంగా పాటించేటువంటి సిద్ధ గురువు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి స్టెప్పులు అనమాట. మొదటి స్టెప్పులు పాటించకుండా మీకు కుండలిని యాక్టివేషన్ జరగదు. అటు గురువుగా ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిలో అది పాటించి యమ నియమాలను పాటిస్తూ వాడు ఆ స్థితికి చేరాలి. గురువు సిద్ధస్థితికి వెళ్ళాలన్నమాట. సిద్ధస్థితికి వెళ్ళినట్టు గురువు ద్వారా మాత్రమే కుండలిని యాక్టివేషన్ ఉన్నట్టు గురువు ద్వారా మాత్రమే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించుకోవాలి. వెలుగుతున్న దీపం అయితే ఇంకో దీపాన్ని వెలుగుతుంది. ఒత్తి ఉంటుంది, నూనె ఉంటుంది, ప్రమిద ఉంటుంది. వెలగనప్పుడు నీకు దీపం దీపం అంటారు దాన్ని కూడా, ప్రమిదతో వెలుగుతుంది దీపం అనమాట. దానివల్ల ఉపయోగం లేదనమాట. వెలుగుతూ ఉండాలన్నమాట. అది వెలగడం అంటే జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి సిద్ధ గురువు వల్ల మాత్రమే ఈ కుండలిని యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ హయ్యర్ స్టేజ్లో ఉంటాడు కాబట్టి ఆ గురువు ఎవరి శిష్యుడికి యథార్థ స్థితిని బోధపరుస్తుంటాడు. బోధపరిచి తనకున్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టి సాధన వైపు తీసుకొచ్చేటువంటి సమర్థత ఎవరికి ఉంటుందో సిద్ధ గురువుకు ఉండదు మనం. కాబట్టి అటువంటి సిద్ధ గురువు దొరికినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సాధనలో ఆయన ఏం చేస్తారంటే కుండలిని యాక్టివేషన్ చేస్తారన్నమాట. కుండలిని యాక్టివేషన్ చేసినప్పుడు మూలాధారంలో కుండలిని యాక్టివిటీ క్రమక్రమంగా ఈ ధ్యానం ద్వారా ఎక్కడికి వస్తుందంటే సహస్రారంకి వస్తుంది. సహస్రారం దాకా ఆ ప్రయాణం అంటే షట్చక్రాలను దాటుకుంటూ వచ్చినప్పుడు కర్మలు కూడా క్రమక్రమంగా మనం జన్మ వచ్చిన కర్మలు కూడా ఏవైతే అవి వాటి ఆ వేడికి అవి బీజ రూపంలో ఉన్న కర్మలన్నీ కూడా విత్తనాలు వేడి చేస్తే ఏ రకంగా అయితే మొక్కలు రావో అదేవిధంగా కుండలిని చైతన్యం యాక్టివేట్ అయినప్పుడు ఆ చక్రాలను కొట్టుకుంటూ దాటుతున్నప్పుడు ఏమవుతుందంటే మనలో జన్మలు తాలూకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా ఆ బీజ రూపంలో ఉన్న సంస్కారాలన్నీ కూడా ఇంకా మొలకెత్తవండి ఇంకా. కాబట్టి అది ఎక్కడికి వెళ్తున్న తర్వాత ఆగ్నేయచక్రం దాకా చేరి ఆగ్నేయచక్రం నుంచి సహస్రారం దాకా ఆ ప్రయాణం అది ఆగ్నేయచక్రం దాకా మనం ప్రయత్నం వరకు సాధన ద్వారా మనం అక్కడ దాకా తీసుకెళ్ళొచ్చండి. తర్వాత స్థితులన్నీ భగవంతుడి యొక్క శక్తి యొక్క ఆధారాలు ఉంటాయి. గురువు యొక్క ఆధారాలు. గురువు ఆధారాలు అంటే అంతర్గత చైతన్య శక్తి యొక్క ఆధారాలు ఉంటాయి అనమాట. ఆ శక్తి యొక్క అనుగ్రహంతో తర్వాత మిగతా లెవెల్స్ అనేది దాటడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్థితికి చేరాలంటే ధ్యానంలో ఆ భగవంతుడి రూపంగా నామంగా చేరాలంటే కుండలిని యాక్టివేషన్ అనేది ఈ మధ్య మనం చేసే ప్రయత్నాలలో కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి కుండలిని యాక్టివేషన్ జరిగి మనం ఆగ్నేయచక్రం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైందంటే మనోలయం అవుతుంది. అక్కడ మనసు లయం అయిపోతుంది అన్నమాట. మనోలయం అవుతుంది. తర్వాత స్థితిలో ఏంటంటే మనసు ఉంటేనే మనం సాధన చేసేది. ఆ తర్వాత స్థితుల్లో లోపల చైతన్య శక్తి ఇన్నర్కి వెళుతూ ఎక్కడ దాకా తీసుకెళ్తుందండి ద్వాదశాంతం వరకు తీసుకెళ్తామన్నమాట. శక్తి ఎనర్జీ ఎక్కడ దాకా వెళ్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రక్రియలో ఈ లోపలికి వెళ్ళేటువంటి అంతర్గత ప్రయాణంలో గురువు యొక్క సహకారం చాలా అవసరం అండి. అతి సిద్ధ గురువు యొక్క సహకారం. ఇవి అందరూ గురువులు అని చెప్పేసి వస్తున్నారు రకరకాల వ్యక్తులు, వాళ్ళని కాదండి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బంధువులు వాళ్ళ గురించి విమర్శించాలనుకోవట్లేదు. మీ పాటికి తెలిసే ఉంటుంది ఎవరు ఆ స్థితిని మీకు అందరికీ అనుభవం అంతకుముందు చెప్పిన ప్రసంగాల్లో కానీ ఎట్లా ఉండాలి ఏంటని చెప్పేది యమ నియమాలను పాటిస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే అనుభవం అంటే వాళ్ళు ఊరికి పుస్తకాలు చదివి చెప్పరండి. వాళ్ళు తెలుసుకొని ఆచరించి చెప్తారు అన్నమాట. అటువంటి వాళ్ళే సిద్ధగురువులు అంటున్నారు. అటువంటి సిద్ధగురువు యొక్క సహకారం కనుక ధ్యాన స్థితిలో ఉన్నత స్థితికి వెళ్ళినట్టు సిద్ధగురువు యొక్క సహకారం కనుక శిష్యుడి మీద ఉన్నట్లయితే ఆ చైతన్య శక్తి ఆయనలో గురువులో జీవ జీవభావం అనేది పోయి ఉంటుంది అన్నమాట. పరమాత్మ స్వరూపంగానే ఉంటాడు అనమాట. అటువంటి ఆయన యొక్క అనుగ్రహంతో అటువంటి ఆయన సంకల్పంతో నెక్స్ట్ స్టేజెస్ అన్నీ వస్తాయండి. అప్పుడు తప్పనిసరిగా గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు మనం ఈ సాధన చేసేదాకా మనం సొంత ప్రయత్నాలు ఉంటాం, మనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా నీ ప్రమేయం ఉండదు. మనసులో ఏమైపోతుంది అక్కడ తర్వాత స్టేజెస్ మనసు శుద్ధి అనేది మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటం అనేది ఇందాక చెప్పాను అర్ధేందు బిందు అర్ధేందు రోధిని తర్వాత ఈ స్థితులన్నీ పైన అన్నమాట. నాదాంతము అనే స్థితులు అనేవి పైన స్థాయిలు వేరే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే ఆజ్ఞా చక్రాలలో మనసు లయమైపోతుంది. చెప్పేవాళ్ళు ఇంకా అనుభవం ద్వారా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఆ స్థితులన్నీ కూడా ఉన్నాయి. ఆ స్థితికి వెళ్ళాలంటే మరి ఇది మీరు ద్వాదశాంత స్థితికి వెళ్ళినప్పుడు పరిపూర్ణమైనటువంటి తుర్యాతీత స్థితి అంటారు అనమాట. ఆ స్థితికి అంటే ఎక్కడి నుంచి అయితే శక్తి పుట్టి ప్రపంచంగా విస్తరించిందో
ఆ మూల స్థానానికి మనిషి, బిందు స్థానానికి మనిషి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది సాధన అంటే. మొత్తం సాధన అంటే ఇదన్నమాట. ఈ సాధన అంతా ఎందుకు చేస్తారంటే మన యొక్క ఆ, మన మనకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఇప్పుడు మన భగవంతుడి యొక్క శక్తి 16 భాగాలుగా విభజిస్తే 16 కళలతో ఉండేది భగవంతుడు అనమాట. ఆ కళలు తగ్గుతున్న కొద్దీ ఏమైందంటే మనకి మానసిక లెవెల్స్ కూడా పడిపోతుంటాయి, కిందకు వస్తుంటాయి అనమాట. లోకాలు అట్లా ఏర్పడుతుంది. లోకాలు 14 లోకాలు ఏర్పడినాయి కదా. ఆ 14 లోకాల్లో భగవంతుడి శక్తి క్రమంగా పెరిగినప్పుడేమో దేవతా స్థితి వస్తుంది. పరిపూర్ణ భగవత్ స్వరూపం అని 16 కాళ్ళు ఉండాలన్నమాట. మనకు 16 కాళ్ళతో ఉన్న వాళ్ళు దశావతారాల్లో కృష్ణ పరమాత్మ అని చెప్తారన్నమాట. అట్లాగే మనకి మామూలు సాధారణ వ్యక్తుల్లో 16 కాళ్ళలో 6 ఉంటాయండి. 6, 7 కళ్ళు ఉంటాయన్నమాట. సగం కళ్ళు వేసుకుని భగవంతుడి యొక్క సగం శక్తి మనిషిలో ఉంది. మనం ఏం చేయాలి? ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళచ్చు. మనం 7, 8, 9 ఆ స్థితికి వెళ్ళామనుకోండి, యోగ స్థితి, యోగులు ఉండేటువంటి స్థితికి వెళ్తాం. అంటే ఆ స్థితి పెంచుకోవడం అంటే ఏంటంటే మన ఎనర్జీ లాస్ని మనం ఉన్న ఎనర్జీ సద్వినియోగం చేయటం తెలియాలన్నమాట. ఎనర్జీ లాసెస్ అరికట్టి ఎనర్జీని పెంచుకునేటువంటి కార్యక్రమాలను 10 మందికి హెల్ప్ చేయాలి. స్వార్థం అనేది పోయి ఉండాలన్నమాట. రాగద్వేషాలు పోయి ఉండాలి, అరషట్ వర్గం పోయి ఉండాలి. అప్పుడు యోగ స్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, యోగుల తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దేవతా స్థితి అనమాట. రకరకాల దేవతలు మనకి భగవంతుడి స్వరూపం నిరాకార నిర్గుణ స్వరూపం అయినప్పుడు కూడా ఆయన ప్రకృతిగా మారి దేవతా శక్తుల యొక్క సహకారంతో ప్రపంచాన్ని నడుపుతాం అనమాట. కాబట్టి ప్రపంచాన్ని నడిపేటువంటి దేవతా శక్తులు ఏవైతే నెక్స్ట్ స్టేజ్ అయితే వస్తాం. నెక్స్ట్ పరిపూర్ణంగా ఆ స్టేజ్ కూడా దాటిపెడితే బ్రహ్మస్వరూపంగా మారిపోతాం, పరబ్రహ్మస్వరూపంలో లీనమైపోతాం అనమాట. కాబట్టి ఇది కర్మ ముక్తి అంటే అది అనమాట. అది కాకుండా మనం ఎనర్జీలో తగ్గించుకుంటూ పోయామనుకోండి, మానవుడి కంటే దిగువ స్థాయి ఉన్నటువంటి జంతువులు అనమాట. అది అక్కడ ఉంటే 4 కళలు, 5 కళలు, 4 కళలు ఉంటాయి అనమాట అందులో జంతువులు. అంటే భగవంతుడి శక్తి తక్కువ ఉంటుంది అన్నమాట వాటిలో. తర్వాత ఇంకా కింద స్థాయికి వెళ్ళేందుకు పశువులు, ఆ స్థాయికి వెళ్తారు. పశువులకి వాటి ఆ స్థాయికి వెళ్తే ఆ పశువుల్లో 3 కళలు అది వేసుకుని అందులో 3 కళలు ఉండొచ్చు అన్నమాట. తర్వాత ఇంకా దిగువకి వెళ్ళేందుకు కీటక స్థాయి, కీటకాల స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంకా దిగువకి వెళ్ళేందుకు చెట్లు, అది 1% ఉంటుంది వాటిలో. భగవత్ చైతన్యం అనేది ఆ చైతన్య స్థాయిలు ఇవన్నీ. ఇంకా దిగువకి వెళ్ళేందుకు కూడా రాళ్ళు రపాలుగా అందులో కూడా చైతన్యం ఉంటుంది. కాబట్టి అందులో ఆ చైతన్యం, ఆ భగవత్ చైతన్యం అన్నింటిలో ఉంది. ఎందుకంటే కాంతే కండెన్స్ అయి ప్రపంచంగా మారిందన్నమాట. కాబట్టి చైతన్య స్థితులు పెరుగుదల కారణంగా ఈ మానవుడుగా జన్మ తీసుకున్నటువంటి మనిషి చైతన్య స్థితులు పెంచుకోవడం ద్వారా దేవతా స్థితిని కూడా పొందొచ్చు అనమాట. ఈ సాధన దానికోసం చేయాలన్నమాట. మనం చైతన్య స్థితులు తగ్గించుకున్నామండి స్వార్థంతో, అహంకారంతో, అభిమానంతో, రాగద్వేషాలతోటి ఎనర్జీ లెవెల్స్ నిరంతరం పోగొట్టుకుంటున్నాం అనుకోండి, కింద స్థాయికి వస్తాం, జంతు స్థాయికి. ఏం తెలియకుండా మనకు ధర్మాలు విచక్షణ లేకుండా వాడు ప్రవర్తించాడు అనుకోండి, వాడు ఏ స్థాయికి వెళ్తాడంటే జంతు నెక్స్ట్ బర్త్ జంతు స్థాయికి వస్తాడు అనమాట. ఇంకా తెలియలేదానికి పశువులు ఏంటంటే కర్మను అనుభవిస్తుంటాయి అంతే. కర్మను అనుభవించడానికి ఆ జంతువులు కానీ కీటకాలు కానీ ఇవన్నీ కర్మను అనుభవించేందుకే పుడతాయి అనమాట. సొంతంగా మనం కర్మను చేంజ్ చేసుకోలేవు. ఒక మనిషికి ఒకటికి అవకాశం ఉంది. అందువల్ల మనిషికి బుద్ధి అనేది ఉందండి. నిత్యానిత్య వివేచన చేయగల శక్తి, ఏది సత్యం తెలుసుకునే శక్తి, తర్వాత ప్రపంచంలో ఉన్న శాస్త్రమైనది ఏదైనటువంటిది వివేచన చేయగల శక్తి మనిషికి ఉందన్నమాట. కాబట్టి ఆ శక్తి ద్వారా మనిషి ప్రోగ్రెస్ పైకి వెళ్ళగలడు, నెక్స్ట్ లెవెల్స్ మార్చుకోగలడు అన్నమాట. ఆ జంతువులకి, పశువులకి, కీటకాలకి, ఈ మిగతా జట్లు, చేమలకి వీటికి అవకాశం లేదు. ఎందుకంటే కర్మను భోగించడానికి ఆ స్థితిలో ఉంటాయి అనమాట. కర్మను భోగించిన తర్వాత నెక్స్ట్ కొంతకాలం అందరికి ఉపయోగపడిన తర్వాత చెట్లు ఉంటాయి, కాయలు కాసి నెక్స్ట్ స్టేజ్ అనమాట. చైతన్య లెవెల్స్ పెరుగుతాయి అనమాట. 10 మందికి ఉపయోగపడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి అనమాట. నెక్స్ట్ స్టేజ్ నుంచి మళ్ళీ తర్వాత మానవుడి స్థితికి కూడా ఆ స్థితికి ఎదుగుతాయి అనమాట. ఇది అంటే సృష్టి అంతా క్రమ పరిణామం అనమాట. క్రమ పరిణామ పద్ధతుల్లో ఉంటాయి అనమాట. ఇంకా దుష్కర్మలు చేస్తూ పోయాడు అనుకోండి, నిత్య విచక్షణ లేకుండా ఏది పడితే తిని ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు, వాళ్ళు దిగువ స్థాయిలో కింద 14 లోకాలు ఉన్నాయి కదా,
రాక్షసులు చీకటి లోకాలు ఉంటారు అనమాట. ఆ రాక్షసులు, దెయ్యాలు, భూతాలు అంటే అవి అనమాట. కాబట్టి ఇవన్నీ స్థాయిలు, ఇవన్నీ ప్రాణశక్తి యొక్క, భగవంతుడి యొక్క శక్తి స్థాయిలు ఆ రకంగా 14 లోకాలను ఏర్పరిచినాయండి. కాబట్టి మనం ఈ లోకంలో మధ్యలో, అన్నిటి మధ్యలో మనం ఇప్పుడు మనిషి లోకంలో ఉన్నామన్నమాట. ఈ లోకంలో అంటే ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయన్నమాట. ఈ పాయింట్స్ అన్ని ఆ లోకాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సూక్ష్మ స్థాయిలు మన శరీరంలోనే ఉన్నాయి మొత్తం. ఆ, మూలాధారానికి దిగువ కింద ఉన్నటువంటి 14 లోకాలు, మూలాధార పైన ఎగువ ఉందేమో వివృత లోకాలు అంటారన్నమాట. కాబట్టి మొత్తం శరీరంలో మనం మన కర్మల ద్వారా, మనం మన యొక్క స్వశక్తి ద్వారా మనం అన్ని లోకాలు జరిగేది కూడా మనం గమనించవచ్చు అనమాట. కాబట్టి మనం సూక్ష్మ స్థాయికి మనం వెళ్ళాలన్నమాట. అవి వెళ్ళేటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని యోగం ఉంటారండి. యోగం అంటే ఒక గంట సేపు కూర్చొని కళ్ళు మూసుకొని చేసేది కదండి. యోగ స్థితికి రావాలంటే, యోగ స్థితి పరిపూర్ణ యోగ స్థితికి రావాలంటే, యోగ స్థితికి వచ్చినప్పుడు ముక్త స్థితి అనేది వస్తుంది. అంతేగాని కాసేపు ఏదో పుస్తకం చదివో లేకపోతే మంత్రం జపం చేస్తున్నా రావాలండి. మొత్తం శరీరంలో పరిపూర్ణమైనటువంటి వికాసం జరగాలి. శక్తి అనేది ప్రతి కణము రిసీవ్ చేసుకోవాలి. అంతకుముందు ఉన్నటువంటి అనుభవాలన్నీ ఎట్లయితే మనం ఒక ఒక టేప్ రికార్డులో ఏం చేస్తారు, టేప్ రికార్డు ఒక పాట రికార్డ్ చేయాలి, అది వరకు ఉన్న పాట మీద మళ్ళీ చేస్తారు. చేస్తే పాతది వెళ్ళిపోతుంది. పాతది వెళ్ళిపోయి ఆ, మళ్ళీ కొత్త పాట రికార్డ్ అవుతుందన్నమాట. అంటే మనం మనం మన చిత్తంలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ కుండలి చైతన్యంతో ఏం చేయాలి, ఈ కుండలి చైతన్యవంతమైనప్పుడు ఏమిటంటే షట్చక్రాల్లో కర్మలు ఆవరించి ఉంటాయి అన్నమాట. షట్చక్రాల్లో గత తాలూకు కర్మఫలాలు ఉంటాయి అనమాట. కుండలి శక్తి యాక్టివేట్ అయినప్పుడు ఏమైందంటే అది పై స్థాయికి వెళ్తాము. గత జన్మ తాలూకు కర్మఫలాలన్నింటినీ వైప్ అవుట్ చేస్తుంది అన్నమాట, తొలగిస్తుంది. తొలగించి క్రమక్రమంగా మన యొక్క దేవతా స్థితుల లక్షణాలు ఏమన్నా స్వార్థం, అహంకారంతో కూడినటువంటి ఆ లక్షణాలను పోయి 10 మందికి ఉపయోగపడిన దేవతాతత్వం అనేది అలవడుతుంది అన్నమాట. పై స్థాయికి వెళ్తున్న కొద్దీ, పై చక్రాలకు వెళ్తున్న కొద్దీ అనాహతం దగ్గర నుంచి యథాహతం, తర్వాత విశుద్ధం, ఈ పై చక్రాలకు వెళ్తున్న కొద్దీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పులు వస్తాయి అన్నమాట. మీరు ఎంత మామూలుగా కుండలిని యాక్టివేషన్ కాకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా, మార్చుకుందాం అనుకో ప్రయత్నం చేసినా కూడా మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు ఏ శక్తి అయితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో తీసుకొచ్చి బంధించిందో ఆ శక్తిని విడుదల చేయాలి. అంటే ప్రాణశక్తి యొక్క దీనివల్ల మీరు మన అందరం ఈ లైఫ్ తీసుకున్నాం, మానవుడు జన్మ తీసుకున్నాం ఆ ప్రాణశక్తి యొక్క హెల్ప్ తోటే. అంటే కర్మలు అనుభవించడానికి తీసుకున్నాం అనమాట. కాబట్టి మళ్ళీ ఈ కర్మల అనుభవం ఎప్పుడు తొలగిపోతుందంటే మన కుండలిని చేతి మళ్ళీ తిరిగి కుండలిని శక్తి మళ్ళీ పై స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే. అంటే ఊర్ధగతిని పొంది మూలాధారం ప్రాణశక్తి ఏదైతే ఉందో అది నిద్రాణ ప్రాణశక్తి మేలుకొని క్రమక్రమంగా ఇది షట్చక్రాల సుష్మ మార్గం ద్వారా పైకి పోతున్నప్పుడు షట్చక్రంలో ఉన్నటువంటి శ్వాస శాస్త్రాల్లో ఉన్నటువంటి శివుడి యొక్క శివుడితో కలయిక అనమాట. కలయిక జరగటమే అమ్మవారు అంటారు ప్రాణశక్తిని. ఈ అమ్మవారు వెళ్ళి ఆయనతో కలగటం ఏదైతే ఉందో అందులో కలిసిపోయినప్పుడు పరిపూర్ణ జ్ఞానం అనేది మనకి ఈ కర్మల నుంచి విముక్తి అనేది వస్తుంది. అప్పుడు మనకి ఉన్నట్టు యథార్థంగా ఉన్నటువంటి ఆత్మస్థితి అనేది మనకు అర్థమై మన పరిపూర్ణ స్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇదండి సాధన అంటే ఇది. కాబట్టి ఈ సాధన కోసం ప్రతి ఒక్కడు జన్మ ప్రతి మనుషులు ఈ సాధనలో ఆ స్థితిని పొందడానికి ప్రతి ఒక్కడు పుట్టాడు అనమాట. మనం ఏమనుకుంటామంటే ఈ లౌకికమైన విషయాల మీద మనకి ఏకాగ్రత ఏర్పడి ఈ ప్రపంచంలో విషయాలని మర్చిపోయి చివరి వరకు మనం చదివే వరకు వీటి గురించి ఆలోచిస్తుంటాం మనం. కాబట్టి ఈ యొక్క ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఏర్పరిచిన ఇంప్రెషన్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటి తొలగించుకునే ప్రయత్నం అంటేనే ప్రయత్నమే యోగా అన్నమాట. కాబట్టి వీటిని మనం ఏ రకంగా తొలగించుకోవచ్చు అనేది విజ్ఞాన భైరవతంత్రంలో శివుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించినట్లుగా పరమశివుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించినట్టుగా ఉంది అనమాట. రుద్రాయమణ తంత్రంలో ఉందండి విజ్ఞాన భైరవ తంత్రం అనమాట. విజ్ఞాన భైరవ తంత్రం కూడా నేను అందులో అంతకుముందు సాధకులందరికీ చెప్పుకుందాం అన్నట్టు మాకు దగ్గర దీక్ష చేసుకున్న సాధకులందరూ కూడా అందులో 112 సాధనా విధానాలు ఉన్నాయండి. ఆ సాధన అంటే ఏ రకంగా చేయాలి ఏంటి అనేది దాని గురించి చెప్పాము. ఆ పుస్తకం కూడా కొద్ది కాలంలో అది ప్రింట్ కాబోతుంది. ఆ పుస్తకం కూడా అందులో 112 రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు మన వ్యక్తిత్వాన్ని వికాసం అట్లా ఏర్పరచుకోవాలి, సాధనలు ఎలా చేయాలి అనేది సాక్షాత్ పరమశివుడి ద్వారా వచ్చినటువంటి కాశ్మీరీ శివతంత్రానికి సంబంధించినటువంటి ఆ పుస్తకం కూడా ఒక త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అది తెలుగులో ఫస్ట్ వస్తుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు వెబ్సైట్లో పెడతాము. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంగ్లీష్లోకి అనువదించి అది కూడా వెబ్సైట్లో పెడదాము దాన్ని.
దాని ద్వారా ఏమైందంటే పరిపూర్ణంగా ఈ ఒక అష్టాంగ యోగం కదండి, అందులో ఎన్నో సాధనలు చెప్పారు. అందులో 112 సాధనలు ఉంటాయండి అందులో. అది రకరకాల సాధనలు, ఎవరికి ఏది ఇష్టపడితే ఆ సాధనలో ముందుకు పోవడానికి తీసుకొని ఆ సాధనలు అన్ని అది సమగ్రంగా తెలుసుంటే సాధన సాధన అంటే ఏంటి, నిజ జీవితంలో మనకి ప్రతిదీ ప్రతి ప్రతి లెవెల్ నుంచి మనం పైకి వెళ్ళడానికి అవకాశం అనమాట. అందరు నేను ఆ స్థాయి లేదు మనం వెళ్ళలేము అని చెప్పేదానికి భావన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అది తెలుసుకున్నప్పుడు ఏమైందంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు నేను చెప్పేది కదా ముక్త స్థితి అనేది అనేది వస్తుంది మనకు. కాబట్టి అటువంటి ముక్త స్థితి అందరికీ అందరి భగవంతుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మానవ జీవిత లక్ష్యమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం అందరూ ఈ జన్మలో అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి, చేయాలని చెప్పేసి గురుమండలి యొక్క సహకారం సాధకులు అందరి మీద ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుగ్రహం సాధక మండలి అందరి మీద ఏ ఏ మార్గంలో సాధన చేస్తున్న వారి మీద అయినా సరే గురుతత్వంలో తేడా లేదండి. గురుమండలిలో ఏ గురువు అయినా కూడా గురుతత్వం ఒకటే. కాబట్టి ఆ స్థితిలో ఉన్నట్టు గురుమండలి మనం ఆ, వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది, గురువుల అనుగ్రహం ఏంటంటే అందరి మీద ఉంటుంది, సాధకులందరి మీద ఉంటుంది. కాబట్టి ఏ సాధన చేస్తున్న వాళ్ళైనా అందరూ దానికి ముక్త స్థితి కోసం కాబట్టి అందరిపైన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి.